అత్యంత కృపగల యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు, జీవిత సత్యాలని తెలుసుకుంటూ మరి ఒక చక్కని టాపిక్ మన దినాల్లో కావాల్సినటువంటి ఉజ్జీవము ఆ అంశం కోసం మనం కొద్దిగా చర్చించుకుందామండి. ప్రభు కృపలో మరి మనకి చక్కని మాటలు ప్రభు మనకి ఇస్తున్నారు. మరి ప్రకాశించాలంటే మేల్కోవాలి, అంటే ప్రకాశించాలి. విజయవంతమైన పరిగెత్తాలి అంటే మన విజయం కోసం పరిగెత్తాలంటే పరిగెత్తడం అవసరం. తోడ్పట్టుకు సహకరించాలి అంటే సహాయం చేయాలి. కోయుటకు విత్తాలి అంటే విత్తాలి. జయించుటకు పోరాడాలి అంటే పోరాటం నేర్చుకోవాలి. ఆత్మయుద్ధంలో సైతాన్తో ఆశీర్వాదం పొందుటకు ముందుగా ప్రార్థించాలి. మరి ఆత్మలు పట్టుకుంటూ వల వేయాలి. ఆత్మజాలరిగా కావాలి. మరి మన ప్రభువు తల్లి వలె తండ్రి వలె ఆదరించే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు, దాహం తీర్చేవాడు, లాలిస్తాడు, కరుణిస్తాడు, బాధల్లో హక్కును చేర్చుకుంటాడు, స్వస్థత ఇచ్చేవాడు, తప్పులు క్షమించేవాడు, మనకై ప్రాణం పెట్టేవాడు. అయితే ప్రభు నేర్పిన ప్రార్థన అన్ని ప్రార్థనలో ఆణిముత్యం. స్వార్థం కోసమే బ్రతకటం దయానీయం. చివరకు దేనికైనా సరే మనం స్వార్థం విడనాడాలి. దేవుడు శ్రమలు పంపేది మనల్ని పడగొట్టడానికి కాదు, కానీ ఫలింపు చేయడానికి. సిలువను ఈడ్చికెళ్ళటం కన్నా మోసుకెళ్ళటమే సులువు. ప్రతిదినము సిలువను మోసుకుని వెళ్ళమని ప్రభు చెప్పారు. మరి క్రీస్తును అనుసరించని క్రైస్తవుడు అంటే సైతానికి బహుప్రియము. చేతనంత మట్టుకు బైబిల్ను జ్ఞానంతో అర్థం చేసుకో, మిగిలిన వాటిని విశ్వాసంతో అంగీకరించాలి. చాలామంది మద్దులు లాంటి వారంట. ఎక్కువ శబ్దం చేస్తారు కానీ లోపలంతా డొల్ల ఖాళీయే. యేసుక్రీస్తు ఆధిపత్యంలో ఉండటమే నిజమైన స్వేచ్ఛ. మనం ఎంతకాలం జీవించమన్నది కాదు, కానీ ఎంత సారవంతంగా ఫలభరితంగా జీవించామన్నది మనం ముఖ్యం. దేవుడు ప్రతికూల పరిస్థితులు మన తుఫాన్లో నుండి ఆశీర్వాద జల్లు కురిపిస్తాడు. మన ప్రార్థనలు వింటకు దేవుడు ఎప్పుడు అలసిపోడు. సంతృప్తి అనే భూమిలో నిజమైన సంతోషం ప్రజ్వరిల్లుతుందట. మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయాల్లో ఆయన హృదయాన్ని నమ్ముకోవచ్చు. ప్రార్థనలో కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు హృదయ భారం తొలగిపోతుంది. విశ్వాసం ప్రారంభమైన మరుక్షణమే చింత కూడా సమసిపోతుంది. కోపాన్ని జయించిన వాడు గొప్ప శత్రువుని జయించిన వాడు అవుతాడు. బైబిల్ గ్రంథకర్త నమ్మినప్పుడే మనం బైబిల్ నమ్మగలం. మనం బైబిల్ను నమ్మాలంటే ప్రభువును ముందు నమ్ముకోవాలి. ఆయనతో సన్నిహిత సహచర్యం కావాలి. మరి సైతాను వాడే ఆయుధాల్లో నిరుత్సాహము ఎంతో శక్తివంతమైంది. మన జీవితాలు దేవుని బహుమానము. వాటిని తిరిగి దేవునికి బహుమానాలుగానే మన మంచి జీవితం ద్వారా అర్పించాలి కదా. మరి దేవునితో సమాధానంగా ఉన్నవారే సమాధానకర్తలుగా జీవించగలరు. అది మనం గుర్తుపెట్టుకుందాం. ఈ ఉద్యమం గురించినటువంటి అంశాలు మనకి చాలా అత్యవసరం ఈ దినాల్లో. మరి ప్రకటన 3లో 15-16లో సంఘాల గురించి రాస్తూ లౌదైక సంఘంలో చాలా సూటిగా మాట్లాడారు. ఇన్నాళ్ళు ఉద్యోగం కోల్పోయామన్నది నీ క్రియలు నేను ఎరుగుతును. మన జీవితాల్లో ప్రతి క్రియ దేవుడు ఎరిగినవాడిగా ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత భక్తితో ఉన్నామో, ఎంత భక్తిహీనంగా ఉన్నామో, ఎంత ఆచారంగా ఉన్నామో, ఎంత ఆర్టిఫిషియల్గా వేషధారణంగా ఉన్నామో దేవుడు చూస్తున్న దేవుడు. మనం వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి, కానీ నులివెచ్చగా ఉండకూడదు అన్నాడు. అది మనం ఈ దినాల్లో మనం అలాగే ఉంటున్నామా? దేవుడు సైతాన్ని ఇద్దరిని మనం కోరుకోలేము. మరి మేలు అన్నా జీవమన్నా, మేలు కీడు, జీవము మరణము రెండిట్లో ఏదో కోరుకోవాలి. అందుకని ద్వితీయోపదేశకాండం 30:19లో మీ ముందున్నది నేడు జీవమును మరణమును అని ఉంది. ఆశీర్వాదము శాపము మొదట ఉంచాను, ఆకాశంలో మీకు సాక్షులుగా ఉంచాను. మనం ఏదో ఒకటే కోరుకోవాలి. ఒకే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. నీతి దుర్నీతి కూడా ఉంది, చెడు మంచి రెండు ఉన్నాయి. దేవుని అనుసరించాలి లేక సైతాన్ని అనుసరించాలి. పూర్తిగా రెండిట్లో మనం రాజీ పడకూడదు, ఒకటే ఎన్నుకోవాలి. దేవుడికి మండే హృదయాలు, ఉద్యోగంతో కూడిన హృదయాలు ఇష్టపడతాడు. 1 రాజుల్లోనూ అపొస్తలుల 2లో 4లో 19 అధ్యాయాలు అంతా ఉద్యోగం గురించే మనకి ఎంతో స్పష్టంగా ఉంది. అయితే ఉద్యోగం అంటే ఏంటి? మరణంలోని ప్రవేశించే వ్యక్తిని జీవింపజేసేటువంటి మార్గం నడిపించడమే. ఆత్మ జీవంలోనికి ఆత్మ రావడమే. ఆలోచన విధానము, నిర్ణయాలు తీసుకునే పద్ధతులు అన్నీ మారిపోవాలి. ఏలియా ప్రార్థించే రీతిగానే 7వసారి ప్రార్థించాడు. 1, 2, 3 అలా వరుసగా 7వసారి ప్రార్థించినప్పుడు ఆ పనివాడికి మేఘం కనిపించిందేమో అని అప్పుడు చూడమన్నాడు శిష్యుని. అప్పుడు అరచే ఎంత ఉంటే అది చాలు అన్నాడు. అది చాలు, మనకి కొద్ది విశ్వాసం చాలు, కొంచెం చిన్ని గుర్తు చాలు. అది తుఫాన్ వస్తుందని ఆయనకు ఆత్మలో ప్రభు చెప్పాడు. అందుకనే హెచ్చరించాడు. ఆత్మలో వర్షం ఏలియా చూడగలిగాడు. మనం ప్రభువులో ఉంటే
సన్నిహితంగా ఆత్మలో ప్రభు మనకు మెళకువలు ఇస్తాడు. ఆత్మతో వినగలిగిన శక్తి ఏలియా కలిగినట్టుగానే మనకు కూడా ప్రార్థనాత్మతో పొందుకోగలమని సామాన్యుడే ఏలియా మంచి బలమైన ప్రార్థన చేశాడని యాకోబు పత్రికలో ఉంది కదా. మనం భూ సంబంధమైన రాజ్యాన్ని చూస్తున్నాడు కానీ శిష్యుడు ఆత్మ సంబంధంగా ఆ భక్తుడు చూడబట్టి ఆ పెద్ద వర్షాన్ని రాబోతుందని చెప్పాడు. మరి రంగులేని నీరు, రుచి లేనటువంటి నీటిని ద్రాక్షరసంగా చేయగలిగాడు. మరి 7 సార్లు ప్రార్థించగా అద్భుతం చూశాడు. విశ్వాసంలో పరిపూర్ణత చేరాలంటే మనం క్రమంగా ప్రార్థిస్తూనే ఉండాలి. జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి. విధవరాల్లో ఒకసారి భక్తుడు కొంచెం నూనె ఉందని చెప్పినప్పుడు ఆ పాత్రలు తెచ్చుకో, ఒక్క చుక్క వేయగానే అది పైకి వచ్చి నిండిపోయింది, అంచులు నిండిపోయి ఆగిపోయింది. అది నిజంగా అది వేస్ట్ కాకుండా దేవుడు కాపాడాడు. ఎలీషా నువ్వు చెప్పినట్లు చేశానని ఆ తలుపులు మూసేసి వెంటనే వెళ్ళి కృతజ్ఞతగా చెప్పుకుంది. మనం పనవగానే మనం రాజీపడి పోతాం కానీ దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండం, కృతజ్ఞత చూపే వాళ్ళగా ఉండం. ఈ సందర్భంలో మనం మళ్ళీ సంప్రదించి తను ఎవరైతే సలహా ఇచ్చి తనకి మేలు చేశాడో తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది. అలా మనం ప్రభు మేలు చేసినప్పుడు మనం మరి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1 అన్నట్టుగా దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. మనం కృతజ్ఞతతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి. అయితే మరి కొన్నిసార్లు మరి పాస్టర్ గారిని పెళ్లి చేయండి సహా ప్రార్థన చేయండి, సహాయపడండి అని అడిగిన తర్వాత పెళ్ళి అయిపోయి అంతా సుఖంగా ఉన్న తర్వాత ఎవరో మాట్లాడరు. కానీ వాళ్ళ వివాహం పడాకు లేనప్పుడు మాత్రం ఎవరు ఏ పాత్ర చేశాడని పాత్రని నిందిస్తారు. అలాగే ఉంటాయి రోజులు. కానీ మనం ప్రభు ఎడల మరి యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. సైతాను మాత్రం మనల్ని ఎప్పుడు భయపెట్టేదిగాను, చింత కలిగించేదిగాను, కృంగతీసేదిగా ఉంటుంది, శిక్షించేదిగా ఉంటుంది. దేవుడేమో నడిపించేవాడు, శుద్ధి చేసేవాడు, వెలిగించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, ముఖ్యంగా ఉద్యోగం ఇచ్చేవాడు, మండే గుండెగలవానిగా మార్చగలడు. మన వ్యక్తిగత జీవితంలో విజయం కావాలి, సేవా పదంలో జయించాలంటే కొన్ని మెళకువలు తెలుసుకోవాలి. మన సమస్యలు ఎలా ఎదుర్కొంటాము? ఆచారంగా జీవించే క్రైస్తవులుగా ఉంటే మనకు జవాబులు రావు. క్రీస్తును పోలి జీవించవలసి ఉంది. ఉజ్జీవంతో ఉండే క్రైస్తవుడు మనకి గురువు దేవుడు క్రీస్తు కనుక ఆయన మాదిరిగా ఉంచుకోవాలి. ఆయన స్వరూపంలోకి రావాలి. రూపాంతర అనుభవంలోకి ఆయన జాలి, కరుణ, ప్రేమ, క్షమ ఇవన్నీ మన హృదయాల్లోకి ఆత్మఫలాలు కూడా నిండి ఉండాలి. మత్తయి 28:19 అందరినీ క్రీస్తు శిష్యులుగా మార్చగలిగి ఉండాలి. క్రీస్తులో జీవం ఉంది. క్రైస్తవులు ఉండటం మాత్రం కాదు కానీ మనము శిష్యులంగా ఉండాలి. శిష్యరకం చేయడం అంటే దానికి ఒక పెద్ద టాపిక్. మన శిష్యులుగా ఉండి ప్రభుని సేవించాలని దేవుడు కోరుకున్నాడు. సమస్త మనుషులను శిష్యులుగా చేయమని చెప్పాడు. యోహాను 13:35 క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే మన శిష్యులు కాగలమని కూడా సూటిగా మనకి జవాబు ఉంది. వాక్యం అంగీకరించి అనుసరించే వారిగా ఉండాలి. ఈ లోకంలో జీవించే నిశ్చయత ఉండాలి. సమర్పణ కావాలి. ఆత్మీయంగా సిద్ధపడి రాకడికే ఎదురుచూచే విశ్వాసులుగా జీవించాలి. ఉద్యోగము, సంఘము మరి సైతాను రాజ్యాన్ని ఓడించి పరలోకంలో చేర్చే విశ్వాసులుగా మనం మారాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, నిందించుకోరాదు. ఇదే మనకు అలవాటైపోయింది. విమర్శించడం, నిందించుకోవడం. అది తప్పు అనుకోవటం లేదు. కానీ ప్రభు సాయంత్రం అయ్యేటప్పటికి మనం ఎవరిని మనం విసుక్కున్నామో, ఎవరెవరు నిందించుకున్నామో, వ్యర్థంగా మాట్లాడామో మన ప్రభు దగ్గర క్షమాపణ కూడా అవసరం. ఉద్యమం అప్పుడే మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. మరి ఉద్యమం ప్రవేశించినటువంటి పేతురు ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది రక్షించబడే దినాలు మళ్ళీ రావాలి. యేసు నామం హెచ్చింపబడాలనే రోషం ఉండాలి. నిజంగా దావీదు కూడా మరి ఎంత రోషము, దేవుని యొక్క మరి సైన్యములకు అధిపతికి యెహోవాను నిందించటకు ఈ సున్నతి లేనివాడు ఏ పాడేవాడని చిన్నవాడు ఎంత రోషం తెచ్చుకొని వారిని చంపాలని గొలియాతు దగ్గరికి మీదకి ధైర్యంగా వెళ్ళాడు కదా. అది ఆ రోషం మనకి ఈ రోజుల్లో కావాలి. గొప్ప పట్టుదలతో క్రీస్తు కొరకు జీవించే యోధులుగా మారాలి. గొప్ప విశ్వాసము, ధైర్యం ఈ లోకంలో ప్రకటించే తపనగా క్రీస్తు రక్షకుడిని చెప్పగలగాలి. నామకార్థ క్రైస్తవుల్లో జీవాన్ని ఉజ్జీవింప చేయడానికి మన ప్రయత్నం మనం చేయాలి. వారి కోసం కన్నీరు కార్చాలి. అప్పుడే భూమిని తలకిందులు చేసేవాళ్ళు వీరే అని మన గురించి చెప్పగలిగిన శిష్యుల వలె మన గురించి కూడా వాళ్ళు గుర్తించగలిగిన వారిగా ఉంటాం. మరి విలాప వాక్యాల్లో 3:23 ప్రభు ఎంతో ప్రేమ గలవాడు, నూతన వాత్సల్యం దినదినము నూతన వాత్సల్యం పుట్టే అంత కృపగల దేవుడు మనకున్నాడు. మరి దానియేలు 10 దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. 3 వారాల సమాధానం రాల. కానీ 10వ అధ్యాయము 12-13 ఒక చక్కటి మాట ఉంది. నువ్వు ప్రార్థన ఆరంభించినప్పుడే నీ మాటలు వినబడ్డాయి. ఆ రోజే జవాబు పంపాను. కానీ అక్కడ సైతాను అడ్డగించినప్పుడు మిఖాయేలు పంపించినప్పుడు అప్పుడు ఆ ప్రార్థనలకు
జయించినప్పుడు ప్రార్థన జవాబు పొందుకున్నాడు. ఆ విషయం కూడా వివరించాడు. మన జవాబులకి రానప్పుడు ప్రభు మనకు చక్కగా వివరించి చెప్తాడని ఈ సందర్భం తెలుస్తుంది. మరి ఒక చిన్న సంఘటన మనకి బైబిల్లో ఒక చిన్న ఎపిసోడ్ మనం తీసుకుందాం. ఏజ్కేల్ 37లో మరి ఆత్మలో ఉజ్జీవింపబడటం అనుభవాన్ని మనం ఎదుర్కొంటాం. ఈ మరి చాలామంది భక్తులు ఆత్మవశులైనప్పుడు దర్శనాలు చూశారు కదా. అప్పుడు ఏహెచ్కేల్ భక్తులకు కూడా 37లో మరి దర్శనాలు చూశాడు. అక్కడ లోయలో ఎండిన ఎముకలు చూపిస్తాడు దేవుడు. అప్పుడు ఇదేంటి అంటే, అది నువ్వు ఎండిన ఎముకలు ఉన్నాయి కదా అని చూస్తే, అప్పుడు నువ్వు జీవాత్మను ప్రకటించు అని ప్రభు చెప్తాడు. అవి ప్రకటించమంటే అవి ఎలా, అది లోయలో పడిపోయి ఉన్నాయి, అది తలకాయ కాళ్ళు ఈ చేతులు అన్ని ఎముకలు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నాయి, ఎముకలు అతుక్కుంటాయా అని మనసులో అనుకున్నాడు. కానీ దేవుని మాటకు లోబడ్డాడు. జీవాత్మను బ్రతికించమని పలుకు అన్నాడు. సజీవంగా లేచి సైన్యమయ్యాయి కదా. దేవుని వాక్యం వినే వ్యక్తులు మరి లెక్కించుటగా జాగ్రత్తగా వాక్యం వినేవారు కావాలి. ఎంతమంది వచ్చారో జనాలు కాదు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారో కావాలి. ఇక్కడ దేవుడు మరి సూటిగా ఆ ఎహెజ్కేలుతో మాట్లాడతాడు. ఆ లోయలోకి పంపించాడు. లోయలోకి పంపించినప్పుడు ఆ గతంలో అట్లా లోయలో ఎందుకున్నాయి అన్నీ, అక్కడ అవిధేయత వల్ల ఇశ్రాయేలీలు మరణించినప్పుడు వాటిని లెక్కకు మించి ఉన్నప్పుడు లోయలో పడేసేవాడు యాజ్ ఇట్ ఈస్గా. అది క్షీణించిపోయి మరి శరీరం కృషించిపోయి ఎముకలుగా అయిపోయి అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నాయి ఎముకలు. మరి అలా ఉన్నప్పుడు హెచ్కేలు మరి బాధ కలిగింది. పాపం ఎటు చూసినా ఎముకలే ఎండిపోయి ఉన్నాయి. మరి ఈ దినాల్లో మన జీవితాలు కూడా నిజంగానే ఎండిన జీవితాలుగానే సంబంధాలు లేని మనుషులుగా ఉన్నాం. ఒక ఇంట్లోనే ఉంటాం, ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోలేము. మరి ఎన్నో జీవితాలు ఈ దినాల్లో చూస్తుంటే విడాకులు దాకా వస్తున్నాయి. మన దేవుని దగ్గర సంప్రదించడం మానేసి మరి కోర్టులకు వెళ్ళి వాళ్ళ జడ్జిల దగ్గర చెప్పుకునే గతి పట్టింది. ఎంత భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయి. విశ్వాసుల జీవితాల్లోనే ఇటువంటి అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. మరి దానికి కారణాలు ఏంటో మనం సరిగ్గా సరిచేసుకోవాలి. సమాధానం వెతికి వెంటాడాలని ప్రభు వాక్యం చెప్తుంది. తగ్గింపు జీవితం జీవించాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. దాసుల స్వరూపం తీసుకొని మరి శిష్యుల కాళ్ళు కడిగినటువంటి తగ్గింపును మనం గమనించుకోవాలి. వీరేం చేస్తారు, వీరు ఎరుగరు, క్షమించు అని క్రీస్తు సిలువలో పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన వివాహ జీవితంలో ఉండే నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకొని ఆ మాటలన్నీ ధ్యానించుకోవటానికి జీవితం అంతా మనకు ఉపయోగించుకోవాలి. అవన్నీ కష్టమందు, లేమి ఎందును, శ్రమ ఎందును, ఆరోగ్యమందు, బాధ ఎందును నిన్ను విడవను అని చెప్పుకున్న మాట, నలుగురు ముందు సభ్యుల ముందు చెప్పుకున్న మాటలు ఎంత త్వరగా మర్చిపోయే రోజులుగా ఉంటున్నాయి. విశ్వాసులు జాగ్రత్త పడదాం. అయితే గృహాలు, సంఘాలు అవిధేయత కారణంగా ఎండిన స్థితిగా ఉన్నాయి. యాంత్రికంగా గడిచిపోతున్నాయి. మెకానికల్గా యాంత్రికంగా జరిగిపోయే దినాల్లో అన్ని చుట్టూ గమనిస్తున్నాం. ఇశ్రాయేలు అవిధేయులై ఉండి యుద్ధాల్లో మరణించారు. దేవుని మాటకు అవిధేయులై మరణానికి గురైపోయారు. వారి శవాలు ఆ రెండులో రాలిపోయాయని కూడా బైబిల్లో చెప్పబడినాయి కదా. ఆ దినాల్లో అవిధేయత, అసమాధానంతో ఎండిపోయిన బ్రతుకులుగా పైకి జీవిస్తున్న పేరుంది కానీ మృతులుగా ఉన్నారని చెప్తున్నారు. మనశ్శాంతి కరువైపోయింది అంటున్నారు చాలామంది. బంధువులతో ఎంతో ప్రేమ చూపించాం, వాళ్ళని చదివించాం, వాళ్ళని ఆదరించాం, ఇప్పుడు ఒంటరి అయిపోయాం, మమ్మల్ని లెక్క చేయట్లేదని ఎన్నో కథలు వింటున్నాం. మరి చదువుకున్న వారే సంస్కారహీనులుగా ప్రవర్తిస్తున్నారు. మరి అంత చదువుకున్న వాళ్ళే మరి అత్తమామల్ని సరిగ్గా చూడలేరు, బంధువులను సరిగ్గా ప్రేమించలేరు, స్వార్థపరులుగా ఉంటే దినాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు సజీవంగా మరి ఉన్నామంటే అది గొప్ప ధన్యత. మరి పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకున్నప్పుడే దేవుని దీవెన ఉంటుందనే గుర్తింపు మనందరిలో రావాలి. నిర్మించిన సృష్టికర్త మరవకూడదు, లోబడే స్థితి కావాలి, కృతజ్ఞతల మనసు కావాలి. మరి సజీవంగా ఉండుట దేవుడు చేసిన గొప్ప మేలుగా గ్రహించాలి. ఎండిన ఎముకలుగా కాదు, సజీవంగా మనం ఉన్నాం. మరి పుట్టుట మన చేతిలో లేదు. ఆశీర్వాదంగా ఉండటం మన దేవుని యొక్క కృప. మరణం కూడా మన చేతిలో లేదు, ఆయన చేతుల్లోనే ఉంది కనుక గమనించుకోవాలి. రెండవదిగా యెహెజ్కేలు మరి తిరిగి చూడగా దేవుని స్వరం వినిపించింది. ఎండిన ఎముకలు, మరి దేవునికి అది తెలుసు కదా, ఎండిన ఎముకలు బ్రతకగలవా అని మళ్ళీ తన్ని యెహెజ్కేలు ప్రశ్నిస్తాడు. జీవము లేదు, శరీరాకృతి లేదు, బ్రతకగలవా? కుటుంబాలు కూడా మళ్ళీ బ్రతుకుతాయా? కొన్ని వీళ్ళు ఎక్కడ మనసు పొందుతారు, వీళ్ళు ఎక్కడ చర్చికి వస్తారు, ఈ పిల్లలు ఎలా మారుతారు అని ఎంతో నిరుత్సాహపడే జీవితాలకి ఇదొక నిరీక్షణ. ప్రార్థన ద్వారా, ఆయన పలుకు ద్వారా జీవం రావచ్చు. ఎండిన ఎముకల్లో నుంచి వచ్చిన జీవాన్ని ఇచ్చిన దేవుడు మన కుటుంబాలను సరిదిద్దగలడని గుర్తుపెట్టుకుందాం. ఆ స్థితిలో సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రార్థన అవసరం. ఈ భక్తుడు ఎంత చక్కని జవాబు ఇచ్చాడండి. ప్రభువా, దేవా, నీకే తెలియను, ఈ బతకగలవంటే
నీకే తెలియదు, పనంతా దేవునికి అప్పు చెప్పేశాడు. ఇంకా నా దగ్గరే లేదు ఇక్కడ అని చెప్పేసి నీకే తెలియదు అనగానే ఇక నాకు అప్పు చెప్పావు కదా నేను చేస్తానని అప్పుడు ఏం చేశాడు దేవుడు, అను కుటుంబాల్లో కొన్ని జవాబు రాని బాధలు ఉంటాయి కదా, అప్పుడు ఆయనకే అప్పు చెప్పుకోవాలండి, ఆయనే చూసుకుంటాడు. అప్పుడు హెచ్కెల్తో తిరిగి దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకున్న అనుభవాల్లో మరి మనం సొంత ప్రయత్నాలు చేసుకుంటే పతనం అయిపోతాం. ఎండిన ఎముకలు లారా యెహోవా మాట ఆలకించుడి అని ప్రకటించమన్నాడు. ఎగ్జాక్ట్గా ఏ మాట పలికాడో ఆ మాట హెచ్కెల్ పలికాడు. మనం కూడా దేవుని మాటలు అక్షరాల పాటించడంలో శ్రద్ధ వహించాలి, ప్రకటించమన్నాడు. ఏదో రోజు ఏదో రోజు మరలా మనం ఏదో అనుభవాలను సంపాదించుకోగలం దేవుని కృపలో. ఆ మాట వినే వరకు మనం శ్రమపడాలి, దేవుని మాట వినాలి. ఆత్మీయత, విశ్వాసము, క్రమము, యథార్థ, నిజాయితీ చాలా అవసరం అని మనం జీవితాల్లో గ్రహించుకోవాలి. ఆ అబద్ధ బోధలు, వాక్యాధారము లేనివి మనకి మేలు కాదని గ్రహించుకోవాలి. మాటలు, వాక్కులు ఉద్యమంతో కూడిన ప్రసంగాలు కావాలి. అది విని నమ్మాలి, ఆచరించాలి. సంఘంలో, ఫ్యామిలీలో దేవుని మాట వినాలి. హెచ్కెల్ దేవుడు చెప్పిందే వ్యక్తులకు తెలపాలి. అదే చేశాడు. నీటిలో కొట్టుకుపోయే మనిషికి బిర్యానీ పొట్లం కావాలా, ఈ డబ్బులు కావాలా అని అడిగితే కుదరదు. వాళ్ళకి ఏది కావాలి, రక్షణ కావాలి. ఎలా రక్షించుకోవాలో ఉన్న పంపన్నా వాళ్ళన్నా రిస్క్ అయ్యి ఏదో రకంగా ఆలంబనిచ్చి రక్షించాలి. అదే రీతిగా మనం నరకంలో పోయే వాళ్ళని, జోగుతున్న వాళ్ళని మనం రక్షించడానికి శ్రమపడాలి, ప్రార్థన చేయాలి. మనం చేయదగిన చేయూత ఇవ్వాలి. నరకం నుంచి తప్పించుకునే మార్గాల్ని ప్రభువుని అడిగి వారికి సహాయపడాలి. కనబడే సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ప్రేమించగలమా? ఉప్పు స్తంభంలో కర్లీక ఉండదు, చనిపోయిన వారికి కర్లీక ఉండదు కదా. కర్లీక ఉంటే బతికున్నట్లు లెక్క. మనం బతుకున్నామంటే అది గొప్ప ధన్యత. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. కుటుంబాల ఐక్యత ఎంత మనోహరం అండి, ఎంత సంతోషం, ఎంత సమాధానము. ప్రభు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఆ మాట ఎంత చక్కగా ప్రభువుగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బైబిల్ ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయండి. సెలవిచ్చినది ఏంటో మనం గమనించుకోవాలి, దాన్ని మనం చూసుకోవడానికి ప్రయత్నించాలి. అది తప్పకుండా ప్రభు మనకు జవాబిచ్చే దేవుడు. సంఘంలో దానియేలుకి మొదటి రోజే విన్నాడు ప్రార్థన. మన ప్రార్థనలు వింటలు అనుకోవద్దు, అన్నీ వింటాడు. సైతానే మన బలహీనతల వల్ల, సైతాన్ని అడ్డగించడం వల్ల మనం అందుకోలేకపోతున్నాం. దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి, గ్రహించుకోవాలి. దేవుని వాక్యము అప్పుడు హృదయంలో పనిచేస్తుంది. దేవుని వాక్యం బోధించారు, వాక్యం నాకు శక్తి ఉంటుంది. క్రీస్తు ఎంతో చక్కటి వాక్యాన్ని బోధించారు, సువార్త బోధించారు. అదే ప్రజలను ఆకర్షిస్తుంది. దేవుని వాక్కు ప్రచురించగా గొప్ప ఉజ్జీవము, ఉత్తేజము మనకు సైన్యం అయిపోయినాయి. అదే రీతిగా హెచ్కెల్ కాలంలో జరిగిన అనుభవాలు, దర్శనాలు జరిగిన రీతిగా మన జీవితాలు ఉజ్జీవింప చేయడానికే ఆ వాక్యాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో ఆ వాక్యాన్ని మనం చక్కగా పునరుజ్జీవం కలిగించుకోవడానికి, మన జీవితాలు, మన కుటుంబాలు ఉజ్జీవింపబట్టడానికి ఉపయోగించుకుందాం. దేవుని మాట విందాం. ఎముకలుగా మారకుండా, అతకని అనుభవాలు రాకుండా మనం సంపూర్ణమైన విధేయతతో, ఐక్యతతో జీవిద్దాం. ఆశీర్వాదకరంగా మారదాం. ఉజ్జీవంతో ప్రార్థన అవసరం అని దేవుని మహిమ. ఎందుకు ఉజ్జీవం రాదు అంటే ఒక ఆయన చెప్తారు, మనం ప్రార్థన అవసరత గుర్తించలేకపోతున్నాం. ఏ ప్రార్థన ఎక్కడ ఎవరికి ఏది అవసరమో, బిడ్డలకు వారి పట్ల, భర్త పట్ల, సమాజం పట్ల, బంధువుల పట్ల ఎలాంటి ప్రార్థన అవసరం మనం గమనించుకోవాలండి. తోటివారి పట్ల వారికి ఒక్కొక్కరికి ఏ లోటు ఉందని గమనించుకుని కన్నీటితో వారి కోసం ప్రార్థించడం అవసరం. దేవుని మహిమను మనం దొంగిలించకూడదు, మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యం వల్ల కూడా మనం ఉజ్జీవం పొందలేకపోతున్నాం. కొన్ని అనవసరమైన భయాల వల్ల కూడా మనం ఉజ్జీవం పోగొట్టుకుంటున్నాం. సువార్తను చులకనగా భావించడం. ఒక పాటలో కూడా మాట ఉంది, ఏసయ్య సహనముతో తోడ చెలగాటమా. ఏసయ్య సహనాన్ని చెలగాటంగా చూస్తున్నావా? చులకంగా చూస్తున్నావా? ఆయన ప్రేమను చులకంగా చూస్తున్నావా? ఆయన దయను చులకంగా చూస్తున్నావా? గమనించుకుందాం. దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసంలో ఎడతెక్క ఉండాలని కూడా మనం ఎంతగానో కోరుకున్నాం. అందుకనే మనం ప్రకాశించాలి, పరిగెత్తాలి, సహాయం చేయాలి, పోరాడాలి, ఆత్మలు విత్తాలి, పట్టుదలగా ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇంత గొప్ప సందేశాన్ని సేకరించి చెప్పడానికి ప్రభు నాకు కృపనిచ్చాడండి. ప్రభు కృప మనందరితో ఉండి మనల్ని ప్రతి దినము కూడా ఉజ్జీవంతో ప్రభుని ఆరాధించే ఆరాధకులుగా మారదాం. ప్రభు కృప మనందరితో ఉండుగాక. ఆమేన్. నేటి క్రైస్తవ సమాజానికి ఉజ్జీవము చాలా అవసరం అనే అంశం మీద ఇంకా కొన్ని తలంపులు నా దగ్గర
సేకరించినవి ఉండగా రెండో భాగంలో నేను చెప్పాలని ఆశిస్తున్నానండి. సంఘ చరిత్రలో గొప్ప దైవ సేవకులు ఉజ్జీవంతో సేవ చేశారు. దానికి ఆధారము దేవుని యొక్క వాక్యమే కదా. వాక్యము ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. భక్తుని మాటల్లో మరి వాక్యము సత్యమైంది. క్రీస్తు కూడా నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆ సత్య వాక్యం వల్లే మన ఉజ్జీవాన్ని పొందగలమని తెలుసుకుందాం. క్రీస్తు కూడా మత్తయి 28:19-20లో క్రీస్తు సువార్తను ప్రచురించడంలోనే ఉద్యోగం ఉందని చెప్పారు. వెళ్ళి సువార్త అన్ని ప్రాంతాల్లో ప్రకటించమని కూడా ఆదేశం ఇచ్చాడు. సర్వాధికారం ఇచ్చాను అని చెప్పాడు కూడా. అది ఆ శిష్యులకు చెప్పిందే మనకు కూడా నాటికి అదే ఆధారం. ఉద్యోగం ఆధారంగా సంఘాలు స్థాపించబడ్డాయి. వాళ్ళ హృదయాల్లో వాక్యం మండించగా ఆ పరిశుద్ధాత్మ తాకిడితో దూర దూర ప్రాంతాలకి శ్రమలు కోర్చి తెలియని ప్రాంతాలకు వెళ్ళారు. అబ్రహాం వలె మరి వెళ్ళమంటే వెళ్ళిపోయారంతే. వారి అప్పుడు విమానాలు ఏం లేవు. వాళ్ళు మరి వాళ్ళ సముద్ర ప్రయాణంతో చేస్తూ గమ్యము చేరగలమో లేదో అనే ఆలోచన లేకుండానే ప్రభు కొరకు నిలబడ్డారు. మంచి సేవ విధేయత చూపించారు. మరి మంచి అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని అనేక ప్రాంతాల్లో ఒక ట్రైబల్ ఏరియాల్లో కూడా నో టర్నింగ్ బ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఆ ట్రైబల్ వాళ్ళు పాడటం కూడా ఒక భక్తుని యొక్క సేవా ఫలితమే కదా. వాళ్ళు 4 రంగులు వాడేవాళ్ళట. ఏంటంటే నలుపు రంగు మరి పాపానికి గుర్తు, మరి ఎరుపు రంగు ఆయన క్రీస్తు రక్తంతో రక్షించబడ్డ గుర్తు, బంగారు రంగు పరలోకానికి గుర్తు, తెల్ల రంగు పరిశుద్ధత గుర్తు. ఈ 4 రంగులతోటి వాళ్ళకి ఈజీగా అర్థమవుద్దని అనేక ప్రాంతాల్లో ఈ 4 రంగులు మిషనరీస్ వాడారని చెప్తారు. ఉజ్జీవము ఎన్నో పుస్తకాలు రాశారు, వాళ్ళు ఎన్నో పాటలు కూడా రాశారు. ఉజ్జీవాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి. మరి మొదటి ప్రాథమిక అనుభవం ఏంటంటే రక్షణ పొందాలి, రక్షణ స్థిరత కావాలి. మరి క్రీస్తు రక్తంలో కడుగబడిన అనుభవంలో మన హృదయంలో ఉండే రక్షణానంద ఉరకలు వేయాలి, ఉప్పొంగాలి. అప్పుడు నిత్యత్వంలో మనకి పాలు పంపులు ఉన్నాయనేటువంటి సంతోషంతో మనం నిరీక్షణతో సేవ చేయడానికి ఆరంభించాలి. కృతజ్ఞతతో స్తుతి చేస్తూ సాగిపోవాలి. ఆనందంగా మనం ఇతరులతో మన సంతోషాన్ని పంచుకోవాలి. మరి గాడ్స్ లవ్ ఇస్ కంపెలింగ్ మీ అని జీసస్ గురించి ఆయన ప్రేమ బలవంతం చేస్తుండగా పౌలు ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో మంది ఉజ్జీవింప చేశాడు. తన పత్రికలు ఎంతో ఉజ్జీవాన్ని కలిగిస్తాయి కదా. ఈ రకంగా క్రీస్తు గురించి మరి ప్రవీణ్ పగడాల కూడా మరి కాకినాడలో కూడా చక్కటి వాక్యం చెప్తూ నా రాజు ఎక్కువగా మై కింగ్ అని చెప్పేవాడు. ఆయన గౌరవించేవాడు. హతసాక్షి అయ్యాడు కదా. మరి ఆయన పురాతన మొదలుకుని గొమ్ములారా మీరు పైకెత్తుని రాజు ప్రవేశిస్తున్నాడు మన రాజు. అది మరి అక్కడ యూదా వంశీయులారా ఎఫ్రతా మీరు ఉత్సాహంగా గంతులు వేయాలి. సంవత్సరంలో గడుస్తుండగా ఆయన నూతనపరుస్తాడు, మన కార్యాలు సఫలపరుస్తాడు అని చక్కగా సందేశం ఇచ్చారండి. ఆయన ప్రసంగాలు చేసే ఆరాధికుడు, నమ్మిన దేవుడు మహారాజు అన్నాడు. ఆయన ఉద్యమం రగిలించాడు. అందుకనే ఆయన గురించి వేలాది లక్షలాది ప్రజలు ఇప్పటికీ ఆయన స్మరిస్తూనే ఉన్నారు. చక్కని మాటలు ఏంటంటే దైవ వాక్యంలో ప్రవీణుడివి, ప్రవీణ పగడాల ప్రవచన గగనమాల, దైవవాక్యము మణిమాల, ధర్మ మార్గ దీపమాల, ప్రవీణ్ ప్రగడాల విజయ క్రైస్తవ సౌరభానివి, కృపా గాన స్వరమాల, క్రీస్తు ప్రేమ తరంగమాల. అసలు ఎంత చక్కటి మాటలండి. కొన్ని సవాళ్ళు మరి విధంగానే అన్ని మంచి మాటలు. మరి ప్రభువులో దైవ వాక్యములో ప్రవీణుడివి, క్రైస్తవ జాతి రత్నానివి, మరి ప్రభు సాక్షి దీపానివి, పరలోక మరి మంగళ గీతి మాలికవి, సైతాను కోపం కునుగుతోంది, సత్య గర్జన మార్మోగుతుంది, వాక్య ముత్యాల వెలుగువి మరి ప్రవీణ్ పగడాల అని ఎంతో మంది గీతాలు రాశారండి. జీవంకి అనుభవం ఉంచాలి. మన పాపాల నుంచి విడుదల పొందిన స్థిరత పొందిన తర్వాత మరి క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడాలి. ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి. రెండవదిగా రక్షణానందం ఇతరులతో పంచుకోవాలి. అందుకని దావీదు అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచు. మరి రక్షణానందము అతిక్రమంలో చేయు వారికి నీ చేసే క్రియలను బట్టి రక్షణ వివరిస్తాను, నేను పొందిన రక్షణ ఇతరులకి చెప్పి వాళ్ళ విజయాన్ని రగిలిస్తానని కూడా తన మాటల్లో వాక్యాల్లో చెప్పాడు. వాక్యం హృదయాలు ఎంఐ గ్రామంలో విడిచిన పునరుద్ధానం తర్వాత క్రీస్తు మాటలు వాళ్ళ మనకు హృదయాలు మండలేదా అంటాడు. మనకి దేవుని వాక్యము క్రైస్తవులకు మండాలండి. ఆయన కోసం ప్రభావితం అవ్వాలి, ఇతరులకు మన యొక్క మరి సువార్త చేరాలి. ఆత్మ
జాలరిగా మారాలి. అది మనకు రెండవ భాగం. మూడవదిగా మనము నిరంతరము ఆయన సన్నిధి కోరుతూ పరిశుద్ధాత్మతో ఉజ్జీవపడాలి. పరిశుద్ధాత్మ ఉజ్జీవం మనకు కావాలి. అందుకనే దావీదు నీ సన్నిధి నుంచి త్రోసియొద్దు, నీ పరిశుద్ధాత్మ తీసివేయకు. ఈ 2 మాటలు చాలా అవసరం. రోజు మనం అదే అడుక్కోవాలి. నీ సన్నిధి త్రోసివేయకు. మరి మోషే కూడా నీ సన్నిధి కనపరచమని అడిగాడు. మరి దావీదు కూడా అదే తపనతో నీ సన్నిధి త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ తీసివేయకు అనే 2 విషయాలు మనం కూడా ప్రార్థించుకోవాలి. గతంలో యోనా కూడా మరి నీ వెళ్ళి నినివే వాళ్ళకి చెప్పమంటే తను అవిధేయుడై తర్షీష్కి పోతాడు. అప్పుడు తనకి అక్కడ ఓడలో మరి వాడు అక్కడ అడుగునప్పుడు నిద్రపోతాడు. దేవుడి సన్నిధి దూరం అయితే నిద్రపోతనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. అయితే అప్పుడు దేవుడు తనకి ఒక పెద్ద తుఫాను రప్పించి ఓ నిద్రపోతా అని వాళ్ళతో తిట్టించుకొని దాంట్లో పడేయమని చెప్పినప్పుడు మరి చేప గర్భాన్న దేవుడే నియమించి కక్కివేసే పరిస్థితి ఇచ్చి తర్వాత తను సిగ్గుపడి పశ్చాత్తాపడి నిమ్మే వాళ్ళందరికీ తిరిగి పరిగెత్తి సువార్త బోధిస్తాడు. వాళ్ళ ఉజ్జీవంతో మరి పశువులతో సహా ఉపవాసం ఉండి రాజుతో సహా గోనెపట్ట కట్టుకొని వాళ్ళందరికీ ఉజ్జీవంతో ప్రభుని సేవించగా రక్షించబడతారు. దేవుడు చేయవలసిన కీడు తొలగిపోతుంది. అదే రకంగా మనం కూడా మరి అనేకుల కీడు తొలగించాలంటే మనం భార్యంతో సేవ చేయాల్సిన యోనా వలె అవసరం. అయితే 3 విషయాలు మనకి ముఖ్యమైనవి. రక్షణ స్థిరత కావాలి, క్రీస్తు సువార్త ప్రకటించాలి, పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఎప్పుడు ఉండాలని కోరుకోవాలి. ఈ విధంగా మనం ఉజ్జీవం గురించి ఇప్పుడే మనము హెచ్కేల్ యొక్క ప్రవచన వాక్యాల ద్వారా ఎముకలు ఎవరికి గడగడ శబ్దం పుట్టినట్టుగా ఎండిపోయిన అనుభవాలు వాళ్ళు ఇప్పుడు మనకి లెంట్ దినాల్లో ఉన్నాం. లెంట్ అంటే స్ప్రింగ్, అంటే ఎండిపోయినవి చిగురించడం. మన ఎండిపోయిన జీవితాలు ఉజ్జీవంతో చిగురించాలని మనం ఆశిస్తూ మనం ప్రార్థించి మరి ఈ 3 పాయింట్స్లో రక్షణ ఆనందపడుతూ మరి ఆయన ఆత్మజాలరిగా సువార్త ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ సన్నిధి కోరుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ పదే